ఇక కోట్ల విలువ చేసే భూములకు నామమాత్ర పరిహారం ముట్ట చెప్పి బలవంతంగా లాక్కున్నారని సిద్దిపేట జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. రికార్డు ప్రకారం ఉన్న భూములకు సైతం సరైన పరిహారం ఇవ్వకుండా రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనిపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. వర్గల్ మండలంలో నిర్మాణంలో ఉన్న పరిశ్రమల వద్ద ధర్నా చేపట్టారు. కేసీఆర్ హయాంలో 1495, 1510 సర్వే నెంబర్లలోని వ్యవసాయ భూములను పరిశ్రమల కోసం ప్రభుత్వం తీసుకుంది. TGIICకి అప్పగించింది. నిర్వాసితులకు తగిన పరిహారం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఏర్పాటు చేయబోయే పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇస్తామన్నారు. అవేవి చేయకుండానే కేసీఆర్ ప్రభుత్వం ప్రజాగ్రహంతో దిగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమను పట్టించుకోవడం లేదంటూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం స్పందించకపోతే తమ భూముల వద్ద ఆత్మహత్యలు చేసుకుంటామని రైతులు హెచ్చరిస్తున్నారు. అయితే ఏంటి అంటే మాకు ఏం చూపించారు రైతు అమ్ముకున్నారు. అంటే ఎన్నిసార్లు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్, ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి, మాకున్న ఎమ్మెల్యే ఆయన చేసిన దరిద్రానికి ఈ రోజు మేము బాధపడుతున్నాం. అయితే ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మేము దేనికోసం కొట్లాడుతున్నాం రైతులమందరం అంటే మాకు ఇచ్చిన ప్యాకేజ్ సరిపోతలేదు. నువ్వు ఇచ్చిన 10 లక్షలకు ఒక గుంట రాలేదు నాకు. నువ్వు నా ఎకరాలు గుంజుకుంటే నాకు ఒక గుంట రాలేదు. సరే, ఇంకోటి ఏం చేసినావు, మాకేం చేసిరు, ఆడ తీసుకపోయి ఒక ఫ్లాట్ లని ఇచ్చినావు. ఆ ఫ్లాట్ లను నువ్వు డెవలప్మెంట్ చేయవు, ఏం చేయవు. ఈ కంపెనీలకు ఆడ రోడ్లు వేస్తావు, రంగులు వేస్తావు, లైట్లు పెడుతున్నావు. అంటే ఏమన్నాడు, మాకు ఇచ్చిన దాంట్లో ఎవడో ఒకటి ఉండు, ఏమైనా వేసుకోండి. రైతు క్వశ్చన్ చేయడు. రైతుకు అధికారం లేదు. రైతు ఏడంటే ఆడ కూర్చుంటాడు ఉత్తగానే అన్న ఆలోచనతోటి ఈ విధంగా తయారు చేస్తారు మాకు. అయితే మేము అనేది ఏంటంటే మాకు మీరు ఇచ్చిన ప్యాకేజ్ సరిపోలేదు. మాకు ప్యాకేజ్ పెంచండి, రిహాబిలేషన్ పెంచండి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఉన్న రైతులందరూ వ్యవసాయాన్ని కోల్పోయారు. వాళ్ళ జీవనోపాధి ఫస్ట్ ప్రతి ఒక్కరు జీవనోపాధి కోల్పోయినాం. మరి మా అందరికి భరోసా అయింది, ఒక పని ఇస్తావా, ఒక ఏమైనా చూపిస్తావా, అవి కూడా ఏం లేవు. ఇవన్నీ చేసేంత వరకు మేము ఈరోజు అందరం రైతులం అందరం కలిసి కంపెనీల ప్రతి ఒక్క కంపెనీని ఆపేస్తాం. ఇది మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటది. ప్రతిరోజు రోడ్ మీకు ఎక్కుతూనే ఉంటాం, రైతు రోడ్ ఎక్కుతూనే ఉంటాడు. ప్రతి కంపెనీని ఆపేస్తాం. మాకు న్యాయం జరిగే వరకు ఈ చర్య ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది.